తోటి నేను పెళ్లి చేసుకొని సింగిల్ గానే ఉంటే బాగుంటుందని ఒక ఇంప్రెషన్ లో వచ్చి చాలా మంది ఉంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇలా ఉంటే కూడా వీళ్ళకి జరిగే నష్టాలు ఎంబడే తెలియకపోవచ్చు. యూత్ లో 20s లో తెలియదు, 30s లో తెలియదు, కానీ 40s వచ్చేసరికి దే విల్ స్టార్ట్ రియలైజింగ్ వాళ్ళకుండే పెయిన్ వాళ్ళకు ఉంటుంది. డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే పెయిన్ ఎవరు వాల్యూ చేయరు. వచ్చినప్పుడు చూసుకుందా లేనట్టుంటారు. ఇప్పుడు ఇమీడియట్లీ నాకు ఏమైనా దెబ్బ తాకితే నా పెయిన్ అనేది ఫీల్ అవుతాను. ఫ్యూచర్లలో పెయిన్ ని లైట్ గా తీసుకుంటారు, దాన్ని అంత సీరియస్ గా తీసుకుని వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇంతకుముందు మీరు ఒక వర్డ్ వాడారు, ఇప్పుడు డబ్బులు ఉంటే మెటీరియలిస్టిక్ వల్ల పెళ్లిలో ఉండేవి అన్ని వచ్చేస్తున్నాయి. అంటే మెటీరియల్ గా కావాల్సిన వంట చేసి, అంటే నేను భార్య వంట చేస్తుంది, లేకపోతే సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ అంతా నేను స్విగ్గీ జొమాటోలో పెట్టుకుంటాను, బాబాయ్ హోటల్ నుంచి క్యారెట్ తెప్పించుకుంటాను, లేకుంటే మంచి మేడ్లు పెట్టుకొని సాల్వ్ చేయించుకుంటాను. అంటే భార్యలు అంటే ఓన్లీ హౌస్ మేకింగ్, హోమ్ కి ఇదే కాదు, బాండింగ్ చాలా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా నేను లివింగ్ రిలేషన్షిప్ లో బయాలజికల్ రిలేషన్ కూడా ఉంటుంది. నాకు పెళ్ళే వద్దు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డిస్కనెక్ట్, ఒక కాంట్రాక్ట్ లైట్ స్విచ్ లాగా ఆన్ ఆన్ ఆఫ్ లాగా కానీ ఒక ఇంప్రెషన్ ఉంటారు. కానీ ఇవన్నీ టెంపరీ అండి. లాంగ్ టర్మ్ లో బాండ్ అనేది ఫౌండేషన్ అనేది గట్టిగా ఉండదు. వెల్తీతనం అనేది ఎప్పుడు వస్తుంది అంటే 40s తర్వాత స్టార్ట్ అవుతుంది, స్లోగా 50s లో ఎక్కువ అవుతుంది, 60s లో అయితే పీక్ లో ఉంటుందండి బాగా. మేము చూస్తున్నాం కదా చాలా మంది కపుల్స్. సో ఏం చేస్తారంటే కొంతమంది 40s లో రియలైజ్ అయ్యి పెళ్లి చేసుకొని వెళ్తారు, ఆప్షన్స్ ఉండే వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉండవు. రియలైజ్ అయ్యి లేట్ గా రియలైజ్ అయ్యి 40s లో దొరుకుతున్నాయి, కానీ అంత బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. లాస్ట్ 10 years నేను మిస్ అయ్యాను అంటే పోయిన సమయం తిరిగి రాలేదు. మనం డబ్బులు పోగొట్టుకుంటే, ఒక 5 కోట్లు పోగొట్టుకుంటే 20 కోట్లు సంపాదించవచ్చు. ఒక 10 సంవత్సరాలు లైఫ్ పోతే దాంట్లో ఒక 1 year కాదు, 1 day కూడా తెచ్చుకోలేం బ్యాక్. ఆ ఏజ్ ని, ఆ డేస్ ని తీసుకురాలేం. సో ఇది ఇర్రిప్లేసబుల్ అండ్ ఇర్రిపేరబుల్. సో ఇదేంటంటే అవగాహన తెచ్చుకోవాలి, ఇది రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ యూత్ కి. సో ఏంటంటే సింగిల్ లో ఉండే పెయిన్ ఏదైతే ఉంటుందో అండి, సింగిల్ గా ఉండే పెయిన్ ఉంటుంది, అలాగే మ్యారేజ్ లో కూడా పెయిన్ ఉంటుంది. ఉండదని కాదు, దాంట్లో నీకు లాభాలు చాలా ఉంటాయి, చిన్న చిన్న పెయిన్లు ఉంటాయి. ఎందుకంటే బరువు బాధ్యతలు మోయడం, రెస్పాన్సిబిలిటీస్. ఏ పెయిన్ పెద్దది? సింగిల్ గా ఉండే పెయిన్ పెద్దదా, పెళ్లి చేసుకుంటే పెయిన్ పెద్దదా? నీకు ఏ పెయిన్ అయితే నచ్చుతుందో ఆ పెయిన్ నే ప్రిఫర్ చేయి. ఓకే.